తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ పర్యవేక్షణలో రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడయార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ప్రోత్సాహాన్నిచ్చే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రతి ఒక్కరూ వారి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, టౌన్ స్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేసి పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, షర్మిలను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అనే సంకల్పంతో కృషి చేయాలన్నారు. కొత్తగా ఎన్నికైన రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యవర్గం చేత కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలి అని ప్రమాణం చేయించారు. మార్టిన్ లూథర్ మాట్లాడుతూ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ప్రతి జిల్లాకి జిల్లా అధ్యక్షుల్ని నియమించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచి జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులను ఉత్తేజపరిచి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, జిల్లా ఎస్పీసీఎల్ అధ్యక్షులు శాఖ పుల్లారావు, జిల్లా అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజనగరంకే పరిమితం కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో కూడా పర్యటించి పార్టీ బలోపేతానికి ఒక ప్రచార నిమిత్తమే కాకుండా అనేక అండదండలు వేస్తున్నటువంటి మరి మన వడయార్ గారు ఈరోజు నియోజక స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరిని కూడా బాధ్యత ఇచ్చిన తర్వాత నేరుగా ఈ జిల్లా సమీక్ష అయిన తర్వాత మీ నియోజకవర్గాలకు వస్తాం. ఇవాళ ఎవరైతే మీకు బాధ్యత చెప్తున్నాం మీ అందరూ కూడా మీ గ్రామాల్లో, మీ మండలాల్లో మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వహించే విధంగా అనేక నియోజకవర్గాల్లో ఏదో హెడ్ క్వార్టర్ పెట్టుకోండి. మనం మండల స్థాయి, నియోజక స్థాయి ఆ రంగం మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నాం. మరి ముఖ్యంగా మీ అందరూ కూడా ఈరోజు బాధ్యత ఇచ్చిన మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకించి మీ అందరూ కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈవేళ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈవేళ ఉచిత ఆర్టీసీ బస్సు అన్నారు, ఆర్టీసీ బస్సుకి నీరు వచ్చేసారు. అదేవిధంగా అంగన్వాడీకి ఏదో గ్రాడ్యుయేట్ ఇస్తున్నారు. ఇలాగా అన్ని రకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది.